ఆకలి గారి ప్రస్థానం మొదలైంది. నాకు కూడా ఆ సినిమాలో అక్షరాభ్యాసం అయిందండి. ఒక షెడ్యూల్ పాటు బాపిడి గారి దగ్గర క్యాషియర్గా పనిచేశాను నేను. అప్పుడు పరిచయం రావు గారు, మీకు పరిచయం కదా. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఐ వాంట్ టు టెల్. నిర్మల గారుకి ఆకలి గారికి మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. లొకేషన్ జ్ఞాపకం ఎక్కడో టెర్రస్ మీద ఉన్నామండి. అప్పుడు చూసి, ఏంటి కొత్త వచ్చేస్తే బాగా రాస్తావా? రాస్తానంటున్నాడు. సరే అబ్బాయి, నువ్వు ఒక మాట చెప్పాలి, దానికి ఆనందించాలా, ఏడవాలా, కోప్పడాలా నాకు తెలియకూడదు, అలాంటి మాట చెప్పన్నారు. కాబట్టి అడిగింది నిర్మల గారు, ఒక వాక్యం చెప్పు. ఓకే, ఒక వాక్యం చెప్పు, దానికి ఆనందించాలా, విచారించాలా, కోపం తెచ్చుకోవాలో తెలియకూడదు. సరే అన్న. మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? పిలవద్దు. చిన్నపిల్ల అమ్మ 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 అక్కడ ఒక స్టాచ్యూ ఉంది రోడ్డు మీద, అది ఎవరిదమ్మా? కామరాజ్ నాడార్ గారు స్టాచ్యూ అనుకుంటాను కదా. కామరాజ్ నాడార్ అని చెప్పారు ఆవిడ. అయితే ఎవరమ్మా అంటే పెద్ద నాయకుడు, పెద్ద దేశ నాయకుడు ఆయన, ఆయన దగ్గర పెట్టారు. గొప్ప అలా సత్కరిస్తారు. అమ్మ నేను కూడా ఇది గొప్ప లాంటి స్టాచ్యూ పెట్టించేస్తానమ్మా అన్నారు ఆయన. నేను కూడా నీ గొప్ప లాంటి స్టాచ్యూ పెట్టించేస్తాను అంటే ఏంటి? ఆవిడ గౌరవించినట్ట, గొప్పకు చచ్చిపోమన్నట్ట. పక్కు నవ్వి థర్డ్ కొట్టారు ఆవిడ. కొట్టి నన్ను అమ్మని పిలిచావు కదరా, అమలాగా ఆశీర్వదిస్తున్నంత గొప్ప చెప్తారని చెప్పని దీవించారు ఆవిడ. హత్తుకుని ఆవిడ దేవుని భరించింది. ఆయన నదులు సంపాదించారు. ఇప్పుడు ఆ కైలాసం నదులు వెయిట్ చేస్తూ ఉంటాయి నేను అక్కడికి సాగుతూ చెప్పడానికి. కానీ అక్కడ కూడా పార్టీలు డెఫినెట్గా అడుగుతాయి, నాయనా నువ్వు మాట చెప్పు, నా కోపం రావాలా, నవ్వాలా, అలాంటి మాట చెప్పని డెఫినెట్గా తల్లి అడుగుద్ది. ఆయన కూడా చెప్తారు సమర్థులే. కానీ ఇప్పుడు మనకు తెలియదమ్మా. కానీ ఎదురోజు మీ ఇంట్లోనే మీ బిడ్డగాను మనవడగాను పుడతారు, అప్పుడు చెప్తారు మీకు, అది బాగా చెప్పండి అమ్మా. ఆయన గురించి అన్ని గొప్పే చెప్పారు. ఆయన ఒక ఫెయిల్యూర్ కూడా ఒకటి ఉందమ్మా, చెప్పాలి. తప్పేం కాదు కదా, చాలా పెద్ద ఫెయిల్యూర్ అమ్మా. ఆ పెద్ద మనిషికి మొట్టమొదటి పాటలు నేర్పలేకపోయారు ఆయన. 20 సంవత్సరాలు అయినా డబ్బులు సంపాదించడం నేర్పలేదండి కేఎల్ ప్రసాద్ గారికి. అది మా ఆకలి గారి ఫెయిల్యూర్ అది. అమ్మ అదే అంత ప్రయత్నం చేసి చెప్పలేకపోయారు కదా, ఫెయిల్యూరే కదా అది. ఓకే అమ్మ, వారి ఆత్మశాంతి కలగాలి. క్యాప్టెన్స్ బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప కార్యనిర్వహణాధ్యక్షులు, నాటక సినీ కథ రచనలో మహోన్నత స్థాయిని అందుకున్నటువంటి రచయిత ఆకెళ్ళ గారు ఇలా వెళ్ళిపోవటం మనందరికీ, ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకి అది తీరని లోటు. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆకెళ్ళ గారితో నాకు పరిచయం 87వ సంవత్సరం నుంచి ఉంది సుమారుగా. కానీ మేము కలిసి పనిచేసినవి ఏమి లేవు. కలిసినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడేవాడు. అయినా చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడ హాస్యం కోసం కానీ, అయితే తన గొప్పదనాన్ని ప్రకటించుకోవటం కోసం కానీ తక్కువ చేయటం అనేది ఎవరిని నేను చూడలేదు ఆయనలో. అది విశేషమైన గుణం. తర్వాత ఆయన రాసినటువంటి శ్రీనాథుడు నాటకం నా దగ్గరికి తీసుకుని వచ్చి, విశ్వనాథ పావన శాస్త్రి గారు అంటే మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు కుమారుడు అయిన, దీనికి మీరు ముందు మాట రాయాలండి, ఆకెళ్ళ గారు మీరు రాస్తే బాగుంటుందని అంటున్నారు, మీరు రాస్తారా రాయరా, అది ఆయన తెలియదు కదా, మళ్ళీ రాయనంటే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతారు, ఆయన అయితే రాస్తే బాగుంటుందని అనుకుంటున్నారండి అన్నారు. నేను రాస్తానండి అని నేను దానికి ముందు మాట రాశాను. ఆకెళ్ళ గారిలో ఉండే విశిష్టమైన లక్షణం ఏమిటంటే, కొంతమంది కవులు చాలా పరిణతి చెంది లేకపోతే సమాజంలో ఉండే పరిస్థితులను చూసి స్పందించి
రచన చేయటం మాత్రమే కాకుండా ఆ సమాజం తీరుతెన్నులు మారాలి అని బాగా కోరుకుని వాళ్ళ రచనల ద్వారా ప్రయత్నం చేస్తారు. లేదా బాగా ప్రయత్నించేటువంటి వాళ్ళకి బాగా సహకరిస్తారు. ఈయన కొంతమంది ఇంకా పరిణతి చెందినటువంటి వాళ్ళు వాళ్ళే స్వయంగా ప్రయత్నిస్తారు. ఇలా ఈయన సమాజపు తీరుతెన్నుల్ని ఖండించటం, వాటికి దిశానిర్దేశం చేయటం, అవి మారాలని తాను ప్రయత్నించటం, ఇవన్నీ కూడా చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆయన ప్రయత్నం ఆయన చేశారు. తర్వాత ఈ లక్షణాలు ఉండొచ్చు కానివ్వండి, కవులకి చాలామందికి కార్యనిర్వహణ దక్షత అనేది తక్కువగా ఉంటుంది. కవుల్లో ఎక్కడో సంస్కర్తల్లోనే ఎక్కువ ఉంటుంది. అది ఒక వీరేశలింగం పంతులు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఇట్లా చాలా కొద్ది మంది కవులకి, మహాకవులకి వాళ్ళకి సాధ్యమైంది. అది ఆ కార్యనిర్వహణ దక్షత అనేది రచనా రంగంలో ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ అందరికీ ఉండదు అది. అలా ఈయన రచయితల సంఘం ఇక్కడ బాగా స్థిరపడటానికి, ఇవాళ ఇంత ఉచ్చ దశలో ఉండటానికి, 24 శాఖల్లో సినిమా రంగంలో చాలా పటిష్టంగా ఉండటానికి కృషి చేసినటువంటి వాళ్ళల్లో ప్రధానుడు ఆకెళ్ళ గారు. ఆయన గెలుపు ఓటములకి అతీతంగా తనకున్నటువంటి స్థానం లేని పరిస్థితి, ఈ రెండిట్లో కూడా సమానంగా ఈ రచయితల సంఘం అభ్యున్నతికి పాటుపడ్డాడు ఆయన. అలాగే ఒక సమస్య కానీ, ఒక అంశం, క్లిష్టమైన అంశం కానీ ఆయన దృష్టికి వస్తే చాలా శీఘ్రంగా పరిష్కరించగలిగిన ఒక సామర్థ్యం ఉంది ఆయనకి, నేను గమనించింది. దాన్ని నాంచి చాలా చూద్దాము అని అంటాం కానీ, దాన్ని వాయిదా వేయటం కానీ ఇలా రెండూ చేసేవాడు కాదు. వెంటనే దాన్ని పరమసూక్ష్మంగా గ్రహించేవాడు. నాకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, అష్టావధాని సంస్కృత పండితులు నరాల రామారెడ్డి గారు ఒక పాట రాశారు. ఆయన ఆ పాట ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాశారు ఆయన సినిమాలో. రాసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారే ఆయన చిత్రపూరి కాలనీలో చేర్పించారు. చేర్పించిన తర్వాత అది అనేక కారణాల వల్ల మనందరికీ తెలుసు, 500 కట్టాము, 95, 96 ప్రాంతంలో మళ్ళీ అవన్నీ పోయినాయి. మళ్ళీ వీళ్ళు పిలిచారు, చేశారు. చిత్రపూరి కాలనీలో ఎన్నెన్ని రకాల చిత్ర విచిత్రాలు జరిగాయో మీకు తెలుసు. దీంట్లో ఈయన డబ్బు కట్టేసారు. వీళ్ళు మళ్ళీ రమ్మనంటే కట్టేసారు. మొత్తం అంతా అయింది. అయిన తర్వాత మీరు రచయిత అని మా దగ్గరికి ఒక కాగితం తీసుకురండి రచయితల సంఘంలోంచి అన్నారు. అని అంటే ఆయన నాకు ఫోన్ చేశారు. నాకు ఆయనకున్న పరిచయానికి ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారండి, మీ వాళ్ళేమో 25,000 కట్టమంటున్నారు. అప్పుడేదో 5,000 కట్టమనంటే అప్పట్లో నేను 5,000 కట్టాలని అనుకున్నాను, నాకు కుదరలేదు. ఇప్పుడేమో 25,000 కట్టమంటున్నారనండి. మరి ఏమిటి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగా. వీళ్ళేమో ఇది తీసుకొస్తే కానీ ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అది దానికేమో డబ్బులు కట్టేసారు. ఇక అన్నీ అయిపోయినా ఈ కాగితం రావాలి. మీరు ఏంటండి దీనికోసం మా వాళ్ళు ఎలా ఆపుతారు? 25,000 కోసం మా వాళ్ళు ఆపరండి. మేము చాలా మీలాంటి వాళ్ళని మేము ఆహ్వానిస్తాం గౌరవంగా, నేను మాట్లాడతాను లేండి అని ఆకెళ్ళ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆకెళ్ళ గారు ఇది పరిస్థితి, నరాల రామారెడ్డి గారు ఆయన భాషా ప్రవీణ కళాశాలకి ఆయన ప్రిన్సిపాల్గా చేశారు, సంస్కృత పండితులు. మరి ఆయన ఒక పాట రాశాడంటే మరి ఆ రోజుల్లోనే ప్రభాకర్ రెడ్డి గారికే స్వయంగా రాశాడు, ఆయనే చేర్పించాడు. దీంట్లో మన రైటర్స్ అసోసియేషన్లో ఆయనకు మనం మెంబర్షిప్ ఇవ్వాలి. ఇప్పుడు 25,000 అంటే మళ్ళీ ఇది అవుతుంది కదండి అని. ఎందుకండి వెంటనే అసలు ఆయన ఆలోచించలేదు. ఎందుకండి ఆయన 25,000? ఆయన గౌరవ సభ్యత్వం ఇప్పిద్దాం మనం అన్నది. అది ఆకెళ్ళ గారు. వెంటనే ఆయన గౌరవ సభ్యత్వం ఇప్పిద్దామండి, ఆయన రూపాయి కూడా కట్టక్కర్లేదు, 5,000 కూడా కట్టక్కర్లేదు, నేను మాట్లాడతాను, నేను పర్చూరు గోపాలకృష్ణ గారితో మాట్లాడతాను అన్నాడు. ఆయనతో మాట్లాడి నేను కూడా పర్చూరు గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశాను. ఇదండి పరిస్థితి. ఎందుకంటే ఈయన భాషా ప్రవీణ కాలేజీ నుంచి లెక్చరర్గా వచ్చిన వాడే, ఆయనకి తెలుసు ఆయన విలువ, ఆయన స్థాయి. లేదు సోదరా, మీరు తీసుకొచ్చేయండి ఆయన హైదరాబాద్ ఎప్పుడు వస్తారో వచ్చినప్పుడు మన అసోసియేషన్ తీసుకొచ్చి చేయండి, మనం ఇప్పించేద్దాం అన్నారు. అలా ఆయన రావటం, నేను అసోసియేషన్ తీసుకెళ్తే ఆకెళ్ళ గారు, మీరు కూడా ఉన్నారో లేదు మరి ఉన్నారనుకుంటే మీరు కూడా, నటరాజు గారు ఆ సమయంలో ఆయనకి గౌరవ సభ్యులుగా ఇచ్చారండి కాగితం.
అంటే గౌరవ సభ్యత్వంతో ఆయన ఇప్పుడు చిత్రపురి కాలనీలో 3 బెడ్రూమ్ ఆయనకి హెచ్ఐజీలో వచ్చింది నరాల రామారెడ్డి గారికి. అంటే ఆకెళ్ళ గారులో ఉన్న విశేషమైన లక్షణం నేను గమనించింది. ఇలా ఇదండి పరిస్థితి అనేది. ఎందుకండి ఆయనకి 25,000 ఎందుకు కట్టమని, మన గౌరవ సభ్యత్వం ఇచ్చేద్దామని డిక్లేర్ చేయించాడు ఆయన. అంటే తర్వాత వీళ్ళందరూ ఒప్పుకోవాలి, పరచూరు గోపాలకృష్ణ గారు ఒప్పుకోవాలి, కార్యనిర్వహణ వర్గం ఒప్పుకోవాలి. అంటే అందరినీ నేను ఒప్పించగలను, ఆయన స్థాయి అది అనేది ఒక నమ్మకం అన్నమాట. అంటే అంత అనుభవము, పరిణతి, నిర్ణయ శక్తి, పరమ సూక్ష్మంగా గ్రహించే లక్షణము వెంటనే దాన్ని నిర్ణయించారు. తర్వాత బేతవోలు రామబ్రహ్మం గారు, ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో డీన్గా చేశారు. ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఆయన అక్కడ ఒక గానం అనే సినిమాలో పాట రాశారు. కానరాని ఇలవేల్పుల తొలి దీవెనయే గానం అని అద్భుతమైన పాట అది. ఆ పాట రాసినందుకు ఆయన కూడా రచయితల సంఘంలో చేరారు. నేను రచయితనే, నాకు ఇస్తారు కదా అని చెప్పి అంటే వీళ్ళు డబ్బులు కట్టించుకుంటే కట్టేశారు ఆయనకి ఎంఐజీలో. వీళ్ళు మాకు రైటర్స్ అసోసియేషన్ నుంచి లేదు అని అన్నారు. నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, ఆకెళ్ళ గారు మనం నరాల రామారెడ్డి గారికి చేసాం, ఈయనేమో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సంస్కృత పండితుడు, అవధాని, ఇవాళ అటువంటి మరి సహస్రావధానులు అందరికీ అద్భుతమైనటువంటి సంచాలకుడు, ప్రతి సభలో సంచాలకుడు, ఎవరికే సందేహం ఉన్నా చెప్పగలిగిన వాడు. మరి ఆయనకి మనం మరి ఈయనకేం చేద్దాం ఉన్నా, ఇప్పించేద్దాం రమ్మనండి ఆయన అన్నాడు. బేతవాళ్ళ రామబ్రహ్మం గారు మా ఇంటికి వస్తే అక్కడి నుంచి ఆయన తీసుకుని రైటర్స్ అసోసియేషన్కి వచ్చాను. ఆయనకి గౌరవ సభ్యత్వం ఇచ్చాము. అంటే ఆకెళ్ళ గారిలో ఉండేటువంటి ఈ కార్యనిర్వహణ దక్షత అనేది దానికి 2 ఉదాహరణలుగా చెప్తున్నాను. అలాగే చాలా గొప్ప వ్యక్తి, కలిశాము, రైటర్స్ అసోసియేషన్లో ఎన్నోసార్లు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన కాకింగిలి నాటకాలు ఇవి నేను చదివాను. ఒక అద్భుతమైన రససిద్ధి ఉన్నటువంటి వాడు, చాలా స్త్రీ పాత్రల్ని చాలా చక్కగా తీర్చిదిద్దిన వాడు. అయినా ఇలా వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం. ఒక్క విషయం మాత్రం చెప్తాను మీకు, మన వాళ్ళందరికీ, ఆయన ఆత్మకి శాంతి కలగాలి అని దయచేసి ఎవరూ అనకండి. ఎందుకంటే ఆత్మకి శాంతి కలగటం అనేది ఉండదు. ఆత్మే శాంతి స్వరూపం, ఆత్మే శక్తి స్వరూపం, అదే ప్రజ్ఞాస్వరూపం, అదే ప్రేమస్వరూపం, అదే శాశ్వతమైనటువంటిది. కనుక దానికి ఏ రకమైనటువంటి మన లక్షణాలు ఆపాదించద్దు. పైగా 16 నందులు సంపాదించి నాటక రచయిత, చిత్ర రంగంలో అద్భుతమైనటువంటి రచనలు చేసి, ఇన్ని మంచి పనులు చేసి, ఇంతమందికి హృదయంలో ఆత్మీయుడిగా ఉండి, పెద్ద మనిషి తరహాగా జీవితాన్ని సాగించి, ఆయన 75 ఏళ్ల వయసులో సుమారుగా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన వాడు ఆనందంగా ఉండక, ఉత్తమ లోకాలకి వెళ్ళక, ఆయనకి ఆత్మకి శాంతి కలగటం ఏమిటి? ఇప్పుడు ఏమైనా శాంతి లేదు ఆయనకి? జీవించినంతకాలం కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రశాంతి కలిగించాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ధైర్యం కలిగించాడు. ఈ పని చెయ్యాలి అని పని చేయనటువంటి వాడికి ఒక ప్రేరణ కలిగించాడు. ఎలా చేయాలో చెప్పాడు, తను చేసి చూపించాడు. ఇంత చేసిన వాడికి మనకి స్వర్గం అని, కైలాసం అని, వైకుంఠం అని, బ్రహ్మలోకమని, ఇలా అనేక గోలోకమని అనేక లోకాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న పుణ్యఫలాలని బట్టి అక్కడికి వెళ్తారని భావిస్తాం. లేదా వాళ్ళు మళ్ళీ చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే మళ్ళీ భూమి మీద మళ్ళీ వాళ్ళకి కావలసిన వాళ్ళకి మళ్ళీ పుడతారు, మళ్ళీ ఉత్తములుగా మళ్ళీ దిగి వచ్చి ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏదన్నా ఉంటే చేస్తారు అనేది మన కర్మ సిద్ధాంతం, మనం నమ్ముతున్నది. దీన్నే మనం మాట్లాడుకున్నాం. కనుక ఆయన మళ్ళీ అద్భుతంగా వచ్చి వాళ్ళ కుటుంబంలోనే మళ్ళీ ఆయన జన్మించి ఇంకా మహాద్భుతమైనటువంటి సారస్వత సేవ చేస్తారు అని భావిద్దాం. లేదా ఆయన ఉత్తమ లోకాల్లో ఆనందంగా ఉంటారు అనేది భావిద్దాం. నమస్కారం. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా నేను ఇవాళ ఈ స్థాయిలో ఈ స్థానంలో ఉండడానికి ప్రధాన కారకులైన శ్రీ ఆకెళ్ళ గారితో నా అనుబంధం గురించి నేను కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోను, సమయాభావం ఉంది కాబట్టి. మొట్టమొదటిసారి నేను టీనేజ్లో చదువుకుంటున్న రోజుల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గర నా హస్బెండ్ ఉన్న సమయంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ద్వారా
అయ్యయ్యో బ్రహ్మయ్య రిలీజ్కి ముందు ప్రివ్యూ వేసినప్పుడు మొట్టమొదటిసారి ఆకెళ్ళ సార్ని నేను చూడడం జరిగింది. సో అప్పుడు ఆకెళ్ళ సార్ ఉన్నారు, ప్రివ్యూ అయిపోయింది. తర్వాత పితాజీ సిరివెన్నెల గారు నన్ను పిలిచి అమ్మ ఎలా ఉంది సినిమా అని అన్నారు. అప్పుడు నాకు ఇక్కడ నిలబడి ఉన్న ఆయన ఆకెళ్ళ గారని తెలియదు. సార్ శ్రీదేవిని పెట్టుంటే బాగుండేది సార్ అన్నాను, హీరోయిన్. ఇక్కడ నిలబడిన వ్యక్తి నా వైపు ఇలా చూశారు. పోనీ దివ్యభారతిని పెట్టున్నా బాగుండేది సార్ అన్నాను. అనేసరికి ఆ వ్యక్తి రెస్ట్లెస్ అయ్యి 2 జేబుల్లో చేతులు పెట్టుకున్న వ్యక్తి కాస్త జేబుల్లో చేతులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి సార్ శ్రీ ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళని పట్టుకుని ఇలాంటి వాళ్ళని అభిప్రాయం అడుగుతావా నా సినిమా గురించి నువ్వు అన్నారు. నేను భయపడిపోయాను, ఏదో అయిపోతుంది ఇవాళ నాకు, శాస్త్రి గారు నన్ను బాగానే తిడతారు అని అనుకున్నాను. అదేమిటయ్యా అమ్మాయి స్టూడెంటు, రెసిడెన్సీ కాలేజీలో చదువుతోంది, ఎంఏ చదువుతోంది, స్టూడెంట్స్ అభిప్రాయాలు తెలుసుకోవా నువ్వు అని అన్నారు. వీళ్ళెదురు వాదులాడుకుని నేను చల్లగా అక్కడి నుంచి జారుకుందాము, ఎందుకు వచ్చిన గొడవ ఇదేదో వివాదాస్పదం అయ్యేటట్టుందని మెల్లిగా జారుకుందామని అక్కడి నుంచి వెళ్తుంటే ఆకెళ్ళ సార్ పిలిచారు, అమ్మాయి ఇట్రా అని. మళ్ళీ వెళ్ళాను. హీరోయిన్ సంగతి పక్కన పెట్టు, సినిమా ఎలా ఉందో చెప్పు. సార్ బాగానే ఉంది సార్ అన్న, ఎందుకైనా మంచిదే అని. సరే అదిగో అమ్మాయికి నచ్చింది అన్నారు శాస్త్రి గారు వెంటనే. అది నా మొట్టమొదటి పరిచయం. తర్వాత 2వ రోజు వెళ్ళినప్పుడు ఇంతకీ నిన్న మీరు నన్ను అక్కడ అడిగారు కదా ఆయన ఎవరు సార్ అని అంటే నా ఆప్తమిత్రుడు ఆకెళ్ళ గారని అప్పుడు చెప్పారు. ఇది మొదటి సందర్భం. 2వ సందర్భం ఏంటంటే భీమినేని శ్రీనివాస్ గారు సిరివెన్నెల గారి దగ్గరికి వచ్చి సుస్వాగతం సిచ్యువేషన్ చెప్పారు. ఇలాగ సార్ హీరో సార్ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు సార్, వెళ్ళే ఆ క్రేజ్లో ఆ పిచ్చిలో వాళ్ళ నాన్న చచ్చిపోయిన విషయం కూడా వాడికి తెలియదు సార్, యాక్సిడెంట్ ఏదో అయింటుంది, ఇలా దాటుకొని వెళ్ళిపోతుంది, ఇది సిచ్యువేషన్ సార్ అని చెప్పారు. నేను శ్రద్ధగా విన్నా. శాస్త్రి గారు పాటలు రాయడం పద్ధతి అది నేను ఊరికి అలా చూశాను కదా, ఏముంది 4 పదాలు ఇలా పెట్టేసుకోవడం, తర్వాత వాటిని మనం కనెక్ట్ చేసుకోవడం, ఇదే కదా పాట రాయడం అనుకున్నాను. అందుకే నేనేం చేశాను, మర్నాడు ఒక పాట తీసుకెళ్ళా. అక్కడ ఆకెళ్ళ గారు ఉన్నారు. ఈయనుంటే మనకి వారం పని అవ్వదు, ఈయన అసలే మనం ఈ సినిమాని బాగాలేదన్నాము మొన్న అప్పుడెప్పుడో, మనం ఇక్కడి నుంచి జారుకోవడం మంచిది అనుకుంటుంటే ఎందుకు వచ్చావు తల్లి అంటే పాట రాశాను అన్నా. ఏది వినిపించు అన్నారు. 2 లైన్స్ చెప్తాను. పక్కనే పడి ఉంది కన్న తండ్రి శవము, కొడుకు కంట పడలేదు అది అతని కర్మము, శవము కర్మము అని పాడుతున్నా. శాస్త్రి గారు పడి నవ్వారు. ఆకెళ్ళ సారు వికటాటహాసం చేయలేదు, స్మైల్ చేశారు. ఎందుకయ్యా ఆ అమ్మాయి కష్టపడి రాస్తే నువ్వు అట్లా నవ్వుతున్నావు అని చెప్పి శాస్త్రి గారి ముందే నన్ను, అమ్మాయి నీ ప్రయత్నం మంచిది, నువ్వు సిచ్యువేషన్ విని రాయాలి అనుకుని ఒక ప్రయత్నం చేసావు చూడు, ఆ ప్రయత్నానికి నువ్వు గర్వపడాలి, ఈ ప్రయత్నం మానకు, కాకపోతే నువ్వు ఎందులో రాయగలవు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఈయన ఇలా నవ్వాడు కాబట్టి నేను రాసే ప్రయత్నం మానుకోవాలి అన్న నిర్ణయం మాత్రం తీసుకోకు తల్లి, నువ్వు నీ ఆత్మపరిశీలన చేసుకొని నేను ఏది రాయగలనో నువ్వు చేసుకొని దాని మీద శ్రద్ధ వహించు అని చెప్పారు. అది ఆ మాట ఆయన నోట్లోంచి ఆ రోజు వెలువడడం అనేది ఒక శిలాశాసనంగా నా మనసులో పనిచేసిందని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ నేను ఆకెళ్ళ గారిని చూడలేదు. మళ్ళీ కట్ చేస్తే ఏమాయ చేసావే రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత జిఎస్ రావు గారు ఆ సమయంలో పరిచయం అవ్వడం, ఆయనేమో ఇలాగా తెలుగు సినీ రచయితల సంఘం అని ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి అని అన్నారు. వారు చెప్పాక నేను అక్కడ జాయిన్ అవుదామని వస్తే అక్కడ ఆకెళ్ళ సార్ కనిపించారు. ఆయన ఓకే ఈయన ఉన్నారా ఓకే అనుకున్నాను. సరే ఏంటంటే పేరేంటి నువ్వా, ఓ నువ్వేనా, నేను అనుకున్నా పేరు చూసి ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడి నుంచి వారితో నా అనుబంధం మొదలైంది. నీ పేరు మళ్ళీ అనురాధ అంటే మా అమ్మాయి పేరు కూడా అనురాధే అన్నారు. అక్కడి నుంచి ప్రతిదానికి నన్ను వారి కూతురుతో కనెక్ట్ చేసే మాట్లాడేవారు. మా అమ్మాయి అని, నా హస్బెండ్ని మా అల్లుడు అని. అక్కడి నుంచి నాకు ఈ ఒక ఏమంటారు ఇందాక వారు అన్నట్టు జొన్నవిత్తల సార్ అన్నట్టు ఈ ఒక సంస్థని నడపడం అనేటువంటిది రాంబాబు గారు అన్నారు, అలాగా ఆ సంస్థని నడపడం అనేటువంటిది ఎంత ముఖ్యమైన విషయం, దాంట్లో ఎన్ని విషయాలు ఉంటాయి అనేది ఆయన నన్ను ప్రాక్టికల్గా కొన్ని పరీక్షలు కూడా పెట్టి
శిక్షణ ఇచ్చారనే చెప్పాలి. దాంట్లో ఒక 2 ప్రధాన సంఘటనలు మీతో పంచుకుంటాను. ఒకటి ఏంటంటే, ఒకసారి ఉగాది పురస్కారాలు జరిగేప్పుడు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఉగాది పురస్కారాలు జరుగుతున్నప్పుడు నాకు పూలు తెచ్చే బాధ్యతను అప్పగించారు. పూలదండలు తీసుకురావాలి. సరే, ఆయన నాకు నా చేతిలో 1000 రూపాయలు పెట్టి, ఈ 1000 రూపాయలు ఖర్చు పెట్టకూడదు, ఎందుకైనా మంచిదని ఎక్కువ ఇస్తున్నాను, పూలు తీసుకురా తల్లి అన్నారు. సరే, నేను దండలు అవి తీసుకొని వెళ్ళి ఇచ్చాను. ఇచ్చి ఇదిగోండి ఇవి మిగిలాయని చిల్లర ఇచ్చాను. ఎంతైంది దండ అన్నారు. 100 రూపాయలు సార్. బిల్ ఏది అన్నారు. బిల్ ఏంటి సార్ అని. బిల్ ఇవ్వాలి కదా మరి. కాదు సార్, పూలదండ 100 రూపాయలు అయింది సార్. ఏమో నాకేం తెలుసు, అది 50 రూపాయలేనేమో, నువ్వు 100 రూపాయలు అని చెప్తున్నావేమో అన్నారు. నాకు అసలు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడేం సార్ మీకు బిల్లు కావాలంటే కావాలి అంతే అన్నారు. నేను ఈ పూలదండలు కొన్నదేమో ఒక తోపుడు బండి మీద పూలు పెట్టుకొని అమ్ముతూ ఉంటే ఆ మోతీ నగర్లో వాడి దగ్గర కొన్నా. వాడిని ఇప్పుడు నేను వెతికి పట్టుకోవాలి, ఎట్లాగైనా బిల్లు కావాలి. వాడి కోసం 2 రోజులు ఆ మోతీ నగర్ వీధులంతా గాలించి వాడు ఎక్కడున్నాడో కనుక్కొని, వాడి పేరు కూడా తెలియదు నాకు, రూపం మాత్రం గుర్తుంది. వాడిని వెతికి పట్టుకొని మొత్తానికి బోరబండలో ఎక్కడో కనిపిస్తే ఒక ఆటో వేసుకుని మొత్తం తిరిగాను అనమాట 2 రోజులు ఎక్కడుందని. సో ఈ బిల్లు తీసుకురావడం కోసం నా తాకత్తుకు మించి నేను ఒక 200 ఖర్చు పెట్టి ఆ ఆటో వాడిని పట్టుకొని వాడి దగ్గర బిల్లు ఇమ్మనంటే వాడు ఆశ్చర్యంగా, బిల్లు ఏంటి మేడం అన్నాడు. వాడు కాదు మా సార్ నన్ను తిడతారు, నీ దగ్గర మన పూలు తీసుకున్నాను కదా, నాకు బిల్లు కావాలి అంటే, మా దగ్గర బిల్లులు ఉండవంటాడు వాడు. ఆల్మోస్ట్ వాడి కాళ్ళ మీద పడినంత పని చేసి దీనంగా వాడితో మాట్లాడి ఒక కాగితం మీద పూలదండ ఖరీదు 100 రూపాయలు అని రాసి వాడి చేత సంతకం చేయించి వాడి ఫోటో కూడా ఒకటి తీసుకొచ్చి ఆకెళ్ళేసరికి ఇచ్చాను. వెరీ గుడ్, ఇలా ఖర్చు పెట్టాలి డబ్బులు. ఇక నుంచి నువ్వు ఏం ఖర్చు పెట్టినా నీకు బాధ్యత ఇస్తే అది నువ్వు సక్రమంగా చేయాలి. ఇదొక సందర్భం. ఇంకో సందర్భం ఏంటంటే, స్క్రీన్ ప్లే వర్క్షాపులు జరుగుతున్నాయి. నోట్ పుస్తకాలు తెచ్చుకునే పని. పూలు అవసరం లేదు కదా దానికి, కాబట్టి నోట్ పుస్తకాలు అని ఇలా చూసరికి ఎందుకు వచ్చిన గొడవ, ఈ దృష్టిలో మనం పడకూడదని మెల్లిగా అలా పక్కకి జరిగా. నేను ఎటెళ్ళానో అటే దృష్టి లేపి, అమ్మాయి అనురాధ నువ్వు పుస్తకాలు తీసుకురావాలి అన్నారు. సరే సార్, ఎన్ని పేజీలు? ఆయన అన్నారు 100 పేజీల పుస్తకం తీసుకురా అన్నారు. సరే అని ఇంకా అమీర్పేటకి వెళ్ళా. అక్కడైతే నోట్ పుస్తకాలు చౌకగా దొరుకుతాయి కదా అని వాడితో బేరమాడి 200 పేజీల పుస్తకాలు తీసుకొచ్చా. బిల్లు తీసుకొని వచ్చి, ఈసారి సార్ నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి కాన్ఫిడెంట్గా అక్కడ పెట్టి బిల్లు కూడా పెట్టా. బిల్లు తెచ్చావు బాగానే ఉంది, ఎన్ని పేజీలు నోట్బుక్ తెచ్చావంటే 200 పేజీలు. నేను తెమ్మన్నానా నేను తెమ్మది 100 పేజీలే కదా అన్నారు. అది కాదు సార్ అంటే, కొంచెం బాగుంది సార్ చూడ్డానికి బుక్ బాగుందా లేదా అని స్క్రీన్ ప్లే వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు చూడరు. వాళ్ళు ఎన్ని పేజీలు వాడతారు? వారు 100 పేజీలే వాడతారు. నువ్వు 200 పేజీలు తెస్తే ఇంకా మిగతా 100 పేజీలకి డబ్బులు ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తావా అని అడిగారు. ఆయన ఏంటంటే, ఒక పని చెప్తే ఆయన చెప్పినట్టుగా ఆ పని చేయాలి. దాన్ని ఒక డాక్యుమెంటేషన్తో చేయాలి. బేసికలీ నోటి మాటలు పనికిరావు, నోటి లెక్కలు పనికిరావు. నువ్వు 10 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఆ 10 రూపాయలకి నువ్వు ఎక్కడ పెట్టావు, దానికి ఓచర్ ఏంటి, దానికి ఇలా ఈ పద్ధతి అనేది ఆయనే మాకు నేర్పించారు. తర్వాత ఇంకొక ప్రధానమైన సెక్షన్ ఏంటంటే, మెసేజ్లు ఇవ్వడం. ఆయన ఇచ్చే మెసేజ్లు నా చేత రాయించేవారు. సో అంటే మనం ఒక 1000 మందికి, ఒక 500 మందికి ఒక మెసేజ్ని పంపిస్తున్నప్పుడు ఒక చిన్న మాట తేడా వచ్చినా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆయనే నాకు నేర్పించారు. అది ఎంత దారుణంగా నేర్పించారంటే, ఒకసారి ఈసీ మీటింగ్ మెసేజ్ నేను సరిగ్గా రాయలేదని, ఈసీ మీటింగ్ మెసేజ్ రాయాల్సిన పద్ధతి ఇది, ఫార్మెట్ ఇది, నువ్వు రేపు పొద్దున్నలోపు ఇది 50 సార్లు రాసుకురా అన్నారు. సార్ అన్న, నిన్ను కలలో లేపి అడిగి నేను ఫోన్ చేసి, అమ్మాయి ఈసీ మీటింగ్ మెసేజ్ రాయి అన్నా కూడా అక్షర దోషం రాకూడదు, పదదోషం రాకూడదు, నువ్వు రాసి తీసుకురా అన్నారు. నేను ఇలాగే అంటాడులే, లైట్ తీసుకుంటామని చెప్పి నేను రాయలా. ఈసీ మీటింగ్ మెసేజ్ 50 సార్లు రాయడం ఏంటి నా మొహం అని. ఆయన మర్నాడు మళ్ళీ
ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావు అమ్మాయి? సార్ నేను వర్క్ చేస్తున్నాను సార్, ఏదో వర్క్ వచ్చింది చేస్తున్నాను. సరే 50 సార్లు రాసావా అన్నారు. లేదు సార్ అన్నాను. సరే ఉన్న పళ్ళంగా ఆఫీస్కి పిలిపించి మెసేజ్ డ్రాఫ్ట్ చేయించారు. ఇది కనుక నువ్వు కరెక్ట్గా తప్పు లేకుండా రాసావు అంటే నువ్వు 50 సార్లు రాయక్కర్లా, ఇది కనుక నువ్వు తప్పు రాసావు అంటే నువ్వు 50 సార్లు రాయాల్సిందే. అలాంటివి ఆయన దగ్గర ఉన్న మెమరీస్ ఎన్నో చెప్పలేను నేను. సో బేసికల్లీ మేము ఇవాళ నేను కానీ, మా మేనేజర్ రాజు కానీ, మా నటరాజు గారు కానీ, నేను నటరాజు గారు అయితే జంట కబుర్లో పనిచేస్తాం. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, మేమిద్దరం ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ పనైనా మా ఇద్దరికి చెప్పి వదిలేశారు అని అంటే ఇంకా ఆయన చెప్పింది చెప్పినట్టుగా మేమిద్దరం వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఏదైనా ఇప్పుడు ఉగాది ఫంక్షన్స్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే వర్క్షాప్స్ కానీ అవన్నీ కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి వదిలేసేవారు. సిల్వర్ జూబ్లీ అప్పుడైతే మేము మరువలేని మధురానుభూతులు అవి సిల్వర్ జూబ్లీ అప్పుడు. సో దానికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన మాకు నేర్పించింది, మీరు ఒక ఫంక్షన్ ఇలాంటిది ఏదైనా మన యూనియన్ తరఫున ఆర్గనైజ్ చేయాలి అంటే ముందు ఏం చేయాలి అనేది చెక్ లిస్ట్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 5 రోజుల ముందే ఆ పని పూర్తయిపోవాలి, రేపటిదాకా ఉండకూడదు అనేది కూడా మా ఇద్దరికి ఆయనే నేర్పించారు. ఎన్నోసార్లు పైగా మెచ్చుకునేవారు కాదు పెద్దగా, ఆయన నవ్వితేనే మెచ్చుకున్నట్టు. బేసికల్లీ ఏదైనా పని చేసిన తర్వాత స్కూల్ టీచర్ ముందుకెళ్ళి నిలబడినట్టు ఇలా నిలబడేవాళ్ళం నేను నటరాజు గారు. ఆయన అలా అన్నారు అంటే ఓకే, నవ్వకుండా అలా ఉండాలంటే ఏదో జరిగింది, కొంప మునిగింది మనకి, ఇవాళ ఏదో క్లాస్ పీకుతారు అని అనుకునేవాళ్ళం. మీరందరూ అక్కడ సార్ కుటుంబ సభ్యులైన మీరందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ. మా యూనియన్ మీకు ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్తున్నాను. వీఆర్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శివానంద కుమార్. నాకు ఇంతమంది పెద్దల ముందర మాట్లాడడం ఫస్ట్ టైం, కొంచెం భరించండి. ఇంత గొప్ప వాళ్ళు ఇంత పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నారంటే నాకు గొప్పతనం తెలుస్తుంది మనకి. ఆయన గురించి 2 విషయాలు చెప్తాను. ఆయనకి చాలా పట్టుదల ఎక్కువ. ఆయన దగ్గర నుంచి నేను పట్టుదల నేర్చుకున్నాను. ఆయన ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేంత వరకు పట్టుదలగానే ఉంటారు. అది అయిపోయేంత వరకు ఆగరు, వెంటబడుతూనే ఉంటారు అన్నమాట. అది మాకు బాగా నేర్పించారు. మేము కూడా అదే పట్టుదలతో ఏం పని చేయాలో సరే ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తాం. ఆయన కథల్లో రాసినట్టుగా లేడీస్ని ఇలా లేడీస్ పాత్రలను చెప్తున్నాడు, అలానే వాళ్ళ పిల్లల్ని కూడా పెంచారు. వాళ్ళు కూడా వాళ్ళ వెంట ఉంటాడు తప్ప ముందుకెళ్ళి వాళ్ళని చేసుకుంటామంటారు. సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మీరే నేర్చుకోవాలి, మీరే ఫైట్ చేయాలి, అంతే తప్ప పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోకూడదని చెప్తారు. ఈ సభను ఆర్గనైజ్ చేసిన తెలుగు రచయితల సంఘానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్తున్నా. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారం అండి. ఈరోజు నాకు ఒక మంచి పాట గుర్తొస్తోంది. ఎందరో మహానుభావులు, అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు మీరు మా నాన్నగారితో ఉన్న అనుబంధం చెప్తున్నారు. నిజంగా మాకు తెలియని విషయాలు ఎన్నో గుర్తు చేశారు. కేఎల్బి అంకుల్ చెప్పిన విషయాలు అవ్వచ్చు, ఇంకా చాలా అసలు మీరు చెప్పినవి మీరు విన్నవి మేము ఇంట్లో చూసేవాళ్ళం రోజు. సో ఆ లెక్కన మీరందరూ కూడా మాకు వయసును బట్టి ఇంట్లో లైక్ అన్నయ్య, బాబయ్య, పెదనాన్న, నిజంగా అలాంటి వరుసే అవుతారేమో కూడా. మీరు చెప్పిన అనుబంధం మేము కూడా రోజు ఇంట్లో చూసేవాళ్ళం. చాలా ఆనందంగా ఉంది. మనసు ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ఇది రాకపోవడం. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా మేము బయటికి ఇంకా వెళ్ళకూడదు, కానీ మీ ప్రేమ అభిమానం చూసి మాకు కూడా రావాలనిపించింది. చాలా మంచి పని చేసాం. అసలు 2 గంటలు బాహుబలి సినిమా చూసినంత ఆనందంగా ఉంది. అసలు వి ఫర్గాట్ ఎవ్రీథింగ్, అంతా మర్చిపోయామండి. నిజంగా అసలు ఎక్కడో ఉంది, మనం వీఆర్ ఫీల్డ్, కళ్ళలో నీళ్లు రావట్లేదు తప్ప అంత ఆనందంగా ఉంది. పేరు పేరున అందరికీ చాలా చాలా ఈ ఆర్గనైజ్ చేసినందుకు, ఈ సభ ఆర్గనైజ్ చేసినందుకు, మీ మాట్లాడిన విషయాలు అన్నీ నిజంగా మేము వెళ్ళి ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మేడ్ ఆర్ డే అండి. నిజంగా నేను చెప్పలేను. ప్రత్యేకంగా నాగబాల్ గారికి పురస్కారం, మీరు ఇచ్చిన గిఫ్ట్ ప్రైజ్ అంతా కూడా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎల్పి అంకుల్ చెప్పిన విషయంలో ఇంకొకటి చెప్దాం అనుకున్నాము. సో నేను అమెరికాలో ఉంటాను.
నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సో మీరు చెప్పారు కదా ఇందాక ఒక ఎగ్జాంపుల్, అలాగే మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఒక చిన్నప్పటి నుంచి ఒక కొటేషన్ చెప్పేవారు, ఎఫర్ట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బట్ నాట్ ద రిజల్ట్. అది మాకు అప్పుడు తెలిసేది కాదు చిన్నప్పుడు, ఏదో కొటేషన్ అనుకునే వాళ్ళం, కానీ అది భగవద్గీతలో ఒక శ్లోకం అని మాకు తర్వాత మాకు పెళ్ళయ్యి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమైంది, కర్మణ్యేవాధికారస్తే. సో మాకు చిన్నప్పటి నుంచి అది భగవద్గీత అని చెప్తే చిన్న పిల్లలు వినరు కదా, అలా అందులో కొన్ని కీ ప్రిన్సిపల్స్ చెప్పి అది కొంచెం మమ్మల్ని మీ పని మీరు చెయ్యండి. సో ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను, నాకు చాలా రోజు ఇదే వస్తుంటాయి, చాలా మనం చేస్తాం కానీ మనకు అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. డాడీ చెప్పిన ప్రిన్సిపల్సే గుర్తుపెట్టుకుని పని చెయ్యి, రిజల్ట్ గురించి ఆలోచించకు. ఏ విషయం వచ్చినా ఇప్పుడు డాడీ అయితే ఎలా ఆలోచిస్తారు, మా లైఫ్లో అందరి లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా, ఈ విషయంలో డాడీ అయితే ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తారు అనుకుని నేను నిర్ణయాలు తీసుకుంటే, కేవలం నేనే కాదు మా అందరూ కూడా ఐ థింక్ చాలా క్లోజ్ నిట్టెడ్గా ఆయన వాల్యూస్ ప్రిన్సిపల్స్ మేమందరం పుణికి పుచ్చుకున్నాం. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ బీయింగ్ డాటర్ ఆఫ్ ఆకెళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయో నాస్తి జరామరణం భయం. ఇంతకుముందు జొన్నవిత్తులు గారు చెప్పినట్టు ఆయనకి మరణం లేదు, ఆ యశక్కాయం మన ముందు మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది, మనకి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది, మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. మేము నిజంగా ఇంతకుముందు అనురాధ గారు చెప్పినట్టు నేను మామూలు సభ్యుడిగా జాయిన్ అయ్యాను, అక్కడ కొన్ని పుస్తకాలు కుప్పలు పడి ఉన్నాయి. ఆ పుస్తకాలని నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టం, నా పర్సనల్ లైబ్రరీలో ఒక 10,000 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు అలా కుప్ప చూస్తే నాకు నచ్చలా. నేను పరచూరి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఆ పుస్తకాలన్నీ అలా పడున్నాయి, వాటిని ఏదైనా కొంచెం ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అంటే, ఎవరు పట్టించుకుంటారు, ఆకెళ్ళ గారు వస్తారు పాపం, ఆయన ఒక్కడే మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం భుజం మీద వేసుకొని చూసుకుంటాడు, ఆ అకౌంట్స్ ఆ పనులు అవన్నీ చాలా చూసుకోవాలి, వీటిని చూడడానికి ఎవరూ లేరు అంటే నేను చేస్తాను సార్ అని నా స్టూడెంట్స్ని ఒక 8 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని 3 నెలలు కష్టపడి మొత్తం ఒక లైబ్రరీ సెట్ చేశాము. ప్రతిది క్యాటలాగ్ రాసి దానికి అప్పుడు తోటపల్లి సాయినాథ్ గారే చైర్మన్ లైబ్రరీ కమిటీకి, ఆయనకి ప్రతిరోజు ఫోన్ చేస్తే 1 గంటలో వస్తున్నా నేను అనేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గంటే. మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి ఆయన చాలా బాగా చేశారయ్యా అని మెచ్చుకున్నారు. ఇంకా ఆకెళ్ళ గారు అయితే ఒక క్యాప్షన్ రాసి పెడతాను, నటరాజ్ అన్నయ్య మాకు జడలు వేసి పువ్వులు కట్టి మంచిగా అలంకరించి పెట్టారని పుస్తకాలన్నీ అంటున్నాయని రాస్తాను అనేవాళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఆ వర్క్ తర్వాత అనురాధ గారు నేను ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా మారాము. అప్పటి నుంచి పని ఎలా చెయ్యాలి, ఎంత చెయ్యాలి అంతే చెయ్యాలి, ఎక్స్ట్రా వద్దు. మన చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది, అంతొద్దు ఇచ్చాలు అన్నట్టు ఆయన ప్రతిదీ అలాగే నేర్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. వైజాగ్లో స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ చేశాము. ఆ వర్క్షాప్లో 112 మంది రిసిప్ట్లు రాశాము, 109 మంది డబ్బులు కట్టారు, మిగిలిన 3 కట్ల. ఆ 3 డబ్బులు నాతో కట్టించారు ఆకెళ్ళ గారు. నువ్వు కదా రిసిప్ట్లు రాసింది, కట్టు. సార్ వాళ్ళు డబ్బులు పే చేయలేదు సార్, వాళ్ళు అక్కడ లోకల్ ఎవరో ఒక ఆర్గనైజేషన్ తరఫున వచ్చారు, వాళ్ళు పే చేస్తామన్నారు. నాకేం సంబంధం, రిసిప్ట్ రాసావు కదా. రిసిప్ట్ రాసాము అంటే దానికి సంబంధించిన అమౌంట్ అసోసియేషన్లో జమ కావలసిందే, నువ్వు కట్టు అన్నారు. సార్ నేను నా డబ్బులు, నీ డబ్బులు, ఆర్గనైజేషన్ అనేది మనది, మన సొంత డబ్బులు కాదు. ఆర్గనైజేషన్కి సంబంధించిన 1 పైసా అయినా, రూపాయి కూడా కాదు, 1 పైసా అయినా సరే. నేను ఇదే విషయం ఇంతకు ముందు చెప్తే విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు పైసలు ఉన్నాయండి అని అడిగారు. 1 పైసా 10 పైసలు 100 పైసలు కలిస్తే రూపాయి అవుతుంది కదా సార్, ఆ రూపాయలు కూడా అని నేను ఆయన సరదాగా అడిగారు, నేను సరదాగా చెప్పాను. ప్రతి పైసా ఆర్గనైజేషన్ నీ సంబంధించిన నీ పర్సనల్ డబ్బులు ఎంతన్నా ఖర్చు పెట్టుకో, ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. బట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన 1 పైసా అయినా సరే మిస్యూజ్ కావడానికి వీలు లేదు. ఇవాళ గర్వంగా చెప్పగలము,
24 క్రాఫ్ట్లలో ప్రతి క్రాఫ్ట్లో నేను కౌన్సిల్ మెంబర్గా, ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్గా, అబ్జర్వర్గా వెళితే ప్రతి చోట ఫైనాన్షియల్ మిస్యూజు, గొడవలు, కొట్లాటలు. ఒక్క రచయితల సంఘం మాత్రమే ఏ ప్రాబ్లం లేకుండా 25 ఇయర్స్గా నడుస్తుంది. దానికి కారణం ఆయనే. ఒక్క పైస కూడా తేడా రాకూడదు. అది మేము నిజంగా, నేను అనురాధ గారు ప్రతి సెకండ్ ఏ పని చేయాలన్నా ఇది ఇంత అవుతుంది, అంత పెట్టొచ్చా మనం. ఆయన అఖిల గారు అనారోగ్యం అయిపోయిన తర్వాత, ఆవిడ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కూడా ఇంత పెట్టొచ్చా, ఎందుకు అనుకున్నాము. అఖిల గారు మాకు అంత పెట్టొచ్చా పెట్టకూడదా, ఇంతకుముందు చెప్పారే 100 రూపాయలు దండ. నేను అట్లాగే ఒకసారి వస్తువులు కొనుక్కొని వస్తే ఆయన చెప్పారు, ఇక్కడ ఇంత అమ్ముతారు, నువ్వు ఎందుకు ఇంత పెట్టావు. సార్ అక్కడ అంతే అమ్మారు సార్, ఆ నిన్న ఉన్న రేటే ఇవాళ ఎందుకు ఉంటుంది అంటే, సంబంధం లేదు, ఇంతే ఉండాలి. సార్ వాడు బిల్లు ఇచ్చాడు సార్, బిల్లు లేవు, నేను 100 తీసుకొస్తానన్నారు ఆయన. మళ్ళీ పాపం ఆయనే ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసి ఓకే చేశారు. కానీ ఎక్కడ ఎంత ఉందో కనుక్కో, ఒక 2-3 చోట్ల తిరుగు, అందులో ఏది తక్కువ ఉంది, ఏది బాగుంది. తక్కువ ఉందని నాసిరకం తేవద్దు, తక్కువ ఉంది కదా అని తెచ్చేయద్దు. తక్కువ ఉండాలి, క్వాలిటీ కూడా మిస్ కాకూడదు. ఇలా ప్రతిదీ మేము నిజంగా, నేను ఇది 3వసారి నేను ట్రెజరర్గా చేయడం. మొదటిసారి పూర్తిగా అఖిల గారితో ట్రెజరర్గా కంటిన్యూ చేశాను. మిగతా 2 సార్లు నేను అనురాధ గారితో ట్రావెల్ చేస్తున్నాను. 92లో సి.నారాయణ రెడ్డి గారు జాతికి ఊపిరి స్వాతంత్రం అని ఒక నాటకం రాశారు. ఆ నాటకంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఒక డాన్స్ బ్యాలే ఉంటుంది, రెండవ భాగంలో పూర్తి చరిత్ర నాటకం ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళకు మన వాళ్ళు ఎట్లా పోరాడారు అనే దాని మీద. ఈ మొదటి భాగంలో డాన్స్ బ్యాలేలో ఒక 4 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే, ఆ అమ్మాయి తండ్రి పోలీసుల దగ్గరికి వెళ్తాడు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాడు, అందరి దగ్గరికి వెళ్తే అందరూ ఒకడు మా కులం వాడంటాడు, ఒకడు మా మతం వాడంటాడు, ఒకడు మా పార్టీ వాడంటాడు. ఎవ్వరూ సహాయం చేయకపోతే ఇదంతా చూస్తున్న ఒక మిడిల్ క్లాస్ వాడు తిరగబడి ఆ 4 చంపేస్తాడు. ఇది మొదటి భాగం. రెండోది చరిత్ర. ఈ మొదటి భాగంలో ఆ మిడిల్ క్లాస్ వాడి క్యారెక్టర్ నేను చేస్తే కంప్లీట్ అయిపోయిన తర్వాత అఖిల గారు వచ్చి, అప్పుడు అఖిల గారని తెలియదు, ఆయన ఇంత సీనియర్ రైటరు, ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని నాటకాలు రాశారని కూడా తెలియదు. వచ్చి భుజం తట్టి, నువ్వు డాన్సర్వి కదా, యాక్టింగ్ ఎందుకు చేసావని అడిగారు. అంటే అది సార్ అంటే, ఫస్ట్ జవాబు చెప్పడాన్ని నేర్చుకో. నేను డాన్స్లో అభినయం ఉంటుంది కదండి, అనొచ్చుగా నువ్వు అన్నారు. పెద్దవాళ్ళు వచ్చి నువ్వు యాక్టింగ్ ఎందుకు చేసావని అడిగితే నేను ఏం చెప్పాలో తెలియలేదు. అప్పుడు మొదలైన ఆయన తర్వాత మళ్ళీ 97లో మేము నవరచయితల అధ్యయన శిబిరం అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేస్తే, దాంట్లో స్క్రిప్ట్ రైటింగ్కి నేర్చుకుని వెళ్ళడానికి అప్పుడు ఆయన పాఠాలు చెప్పడానికి వచ్చాడు. అప్పుడు గుర్తుపట్టారు నన్ను. గుర్తుపట్టి ఇంకా యాక్టింగ్ చేస్తున్నావా అని అడిగారు. అవును సార్, ఇప్పుడు పూర్తిగా డాన్స్ కంప్లీట్ చేసుకొని థియేటర్ ఆర్ట్స్ కూడా చేశాను, ఇప్పుడు ఫుల్ యాక్టింగ్ కూడా చేస్తున్నాను అన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈటీవీలో 99లో ఒక 40 రోజుల వర్క్షాప్ జరిగింది స్క్రిప్ట్ రైటింగ్కి. దాంట్లో నారాయణ రెడ్డి గారు, తర్వాత నరసరాజు గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, బౌండిపాటి రాధాకృష్ణ గారు లాంటి చాలా గొప్ప రచయితలతో పాటు అఖిల గారు కూడా వచ్చి మాకు ఒక 15 రోజుల పాటు పాఠాలు నేర్పారు. అందులో సంభాషణ ఎలా రాయాలి అనే దాని మీద ప్రత్యేకంగా అఖిల గారు మాకు క్లాసెస్ చెప్పారు. ప్రతిరోజు ఆ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి ఆయనతో మాట్లాడేవాడిని. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సినిమాలు రాసే ప్రాసెస్కి వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు ఆయన వెళ్ళి కలిసి ఆయన సలహాలు తీసుకున్నాను. బతుకమ్మ ఇట్లాంటి సినిమాలు రాసినప్పుడు, సంభాషణ రాసేటప్పుడు, ఆ బతుకమ్మ సినిమా చూసి ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సంభాషణలు బాగా రాశారు నటరాజ్ మీరు అన్నారు. అంత సీనియర్ మోస్ట్ రైటర్ బాగా రాసేవాడిని మెచ్చుకుంటే, అమ్మయ్య నేను సాధించేశాను అనుకున్నాను. లాస్ట్లో మళ్ళీ ఒకటి చెప్పారు, అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా రాస్తారు. ఆయన ఎప్పుడు నిజంగా, ఇంతకుముందు ఒకళ్ళు చెప్పినట్టు సంతృప్తి పడకూడదు, ఇక్కడికి మనకు కంప్లీట్ అయిపోయింది అనుకోకూడదు, దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, ఇంకా పైకి ఏం చెయ్యొచ్చు,
ఇవి ఆ రోజు నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను రచయితల సంఘంలో సభ్యుడిగా జాయిన్ అయిన తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆ తర్వాత ట్రెజరర్గా ఇలా కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో మొదటి నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాఠాలన్నీ ఇప్పుడు మేము పాటిస్తూ వాళ్ళ పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ పేరుని చెడగొట్టకుండా ఇంకా అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము, మా రచయితల సంఘం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. మీ నాన్నగారు లేరు అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. రచయితల సంఘం ఆయన వెనకే ఉంది, మీ వెనక ఉంది అనుకోండి. మన టీవీ రాజేంద్ర ప్రసాద్ గారని మన కమిటీ మెంబరు బాపినీడు గారితో కలిసి, ఆకెళ్ళ గారితో కలిసి వర్క్ చేసిన ఆయన ఇవాళ బాపినీడు గారితో ఆయనకు ఒక మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను. 25 సంవత్సరాల నుంచి ఆకెళ్ళ గారితో అనుబంధం ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ అనుబంధం ఇంకా బలపడింది. వీరి అకాల మరణం వారి కుటుంబంతో పాటు నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నా తరపున వాళ్ళకు నా సానుభూతి తెలియచేయగలరు అని మెసేజ్ పంపించారు. పరుచూరు గోపాలకృష్ణ గారు. చాలామంది యాక్చువల్గా మేము మొదట్లోనే చెప్దామనుకున్నాము. చాలామంది ఆయన ఆత్మీయులు ఇవాళ రకరకాల కారణాల వల్ల మెసేజ్లు పెట్టారు. ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీనాథుడు నాటకం ఆయనతో పాటు అమెరికా తీసుకొని వెళ్ళి మొత్తం దాదాపు ఇంతకుముందు బిఎం రెడ్డి గారు చెప్పిన మొత్తం అన్ని చోట్ల నాటకాలను వేసి ఒక జెండా ఎగరేసి వచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ గారి వాళ్ళ విజయవాడలో ఒక పెద్ద ఉత్సవం చేస్తున్నారు, విజయవాడ మహోత్సవం అని. దాని ప్రెస్ మీట్ వాళ్ళ పొద్దున 10 గంటలకు ఉంది. రాలేకపోతున్నాను నటరాజ్, సారీ వాళ్ళ కుటుంబ సభ్యులకు నా తరఫున చెప్పండి అని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత పరుచూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ మనవరాలి ఫంక్షన్ కోసం అమెరికా వెళ్ళడం వల్ల రాలేకపోతున్నానని మెసేజ్ పెట్టారు. తర్వాత కేవి రమణాచారి గారు చాలా 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 ఆత్మీయులు ఆకెళ్ళ గారికి. ఆయన మోకాళ్ళు 2 ఆపరేషన్ చేయడం వల్ల ఆయన రాలేకపోతున్నాను, నటరాజ్ నా తరపున చెప్పని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత మామిడి హరికృష్ణ గారి వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. నిన్న సాయంత్రం నేను ఫోన్ చేసినప్పటికీ ఆయన ట్రావెల్ అవుతూ ఉన్నారు. అయ్యో నాకు కొంచెం ముందు తెలిసినా నేను ఆగిపోయేవాడిని, ప్రయాణం క్యాన్సిల్ చేసుకునేవాడిని, మధ్యలోకి వెళ్ళిపోయానని మెసేజ్ పెట్టారు. ఇట్లా చాలామంది మిత్రులు రాలేకపోతున్నామని మనకు మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరి తరపున రచయితల సంఘం పక్షాన మీ అందరికీ మేము ఉన్నాము అని తెలియజేస్తున్నాము. నమస్కారం అండి పెద్దలందరికీ. మీరందరూ ఇన్ని విషయాలు చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట మీ సమయాన్ని మా కోసం మీరు స్పెండ్ చేసి ఇన్ని విషయాలు చెప్పినందుకు నిజంగా మాకు మా నాన్నగారంటే కొంతవరకే తెలుసు. ఆయన ఆ ఇంటికి వస్తే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్లా ఉంటారు. అసలు బయట ఏం మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఏ సినిమా చేస్తున్నారు, అవన్నీ కూడా అసలు మాకు ఏమీ తెలియదు అసలు ఆయన. కానీ అసలు ఇన్ని విషయాలు, ఇంతమందితో ఇంత అనుబంధం, ఇంత మా నాన్నగారికి ఇంత ప్రాజ్ఞత ఉందని కూడా మాకు నిజంగా ఈ రోజు దాకా తెలియదు. ఈరోజు మీరందరూ ఇన్ని విషయాలు చెప్పారు కాబట్టి మాకు నిజంగా ఒక కంప్లీట్ పిక్చర్ మా నాన్నగారి గురించి తెలిసింది. దానికి చాలా ఇవాళ మేము అసలు రావాలా వద్దా అనుకున్నాం. కొంచెం రావడానికి బాధగా ఉంది బయటికి ఇలా రావడం. కానీ ఆయన పాపం అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల సరే వచ్చాం. నిజంగా రాకపోయి ఉంటే ఈరోజు నిజంగా మిస్ అయ్యేవాళ్ళం. మా నాన్నగారి గురించి పూర్తిగా మాకు తెలిసేది కాదు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా పనులున్నా కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఆకెళ్ళ గారి శ్రద్ధాంజలికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను బిఎం రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తే బాగుంటుంది సార్ అంటే ఆయన నిన్నటి నుంచి నాకు ఒక 4 సార్లు ఫోన్ చేశారు. అబ్బాయి బయటికి రాకూడదు అంటే మా అనురాధ గారు అడిగితే మేము కూడా బయటికి రాలేమేమో అన్నారు వాళ్ళు. అంటే నేను అడుగుతాను అని బిఎం రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచారు. నిజంగా మీరు రావడం మాకు చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే మీతో కలిసి పంచుకునే అవకాశం రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, మేము ఆకెళ్ళ గారి ఫ్యామిలీ మెంబర్స్గానే ఉన్నాం. ఎందుకంటే అసలు రచయితల సంఘం చెట్టు కింద నుంచి ఇవాళ ఒక సొంత భవనంగా మారడానికి కారకుల్లో ప్రధానం ఆకెళ్ళ గారే. కొన్ని రోజులు ఆకెళ్ళ గారి ఇంట్లో అసోసియేషన్ నడిచింది. ముందు రూమ్లో మేము వెళ్ళి అవన్నీ పనులు చేసుకుంటుంటే పాపం వచ్చిన వాళ్ళకి టీలు కూడా ఇంట్లో నుంచి ఇచ్చేవాళ్ళు. అంత ఒక రైటర్స్ అసోసియేషన్ కూడా ఆయన ఫ్యామిలీ లాగే
ఆయన భావించారు. అలాంటి సిచ్యువేషన్కి మీరు కూడా మా కుటుంబంలో సభ్యులుగానే మేము భావిస్తున్నాం. సో మీరు రావడం నిజంగా మాకు ఆనందంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా ఆకెళ్ళ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.